శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలం దేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. శ్రుతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతశిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాదః పశుపటి జటాజూటతటిని యయోర్లాక్షాలక్ష్మీరరుణహరి చూడామణి రుచి. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుధా సముద్రాంత విరాజమానే ద్వీపే సితే చందన పారిజాతే మహాసనే పన్నగ తల్పమధ్యే నిషణ్ణమీడే రఘువంశరత్నం. స్మితాననం పద్మదళాయతే క్షణం వినీలమాణిక్యజితాంగశోభితం జటాకిరీటం శరచాపలాంఛనం నమామ్యహం భానుకులాబ్ధికౌస్తుభం. ప్రసూన బాణాంకితమిక్షుచాపం చక్రాబ్జపాశాంకుశవంచనాళం కరైర్దధానం ఘననీలవర్ణం శ్రీకృష్ణరూపం ప్రణమామి రామం. బహూరుపాదోదర వక్త్రలోచనం దీప్త ప్రచండానల దుర్నిరీక్ష్యం అశేష బృందారక నాగగోచరం భజామి తే రాఘవ విశ్వరూపం. సహస్రనేత్రానన పాదబాహుం అనంత వీర్యం రవికోటితుల్యం స్రక్సందనాలంకృత దివ్యదేహం భజామ్యహం తేచ్యుత విశ్వరూపం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం ఆ విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ ఏ విధంగా చేయబడిందో ఆ విషయాన్ని అధ్యయనం చేయాలి. విశ్వామిత్రుడు శ్రీరాముడితో కలిసి తాటకావనాన్ని దాటుకొని సిద్ధాశ్రమానికి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు ఆయన శ్రీరాముడు అడిగాడు, మీరు ఇక్కడ ఏ సమయంలో వాళ్ళు వస్తారు, ఆ రాక్షసులు, మేము ఏ విధంగా వాళ్ళని సంహరించాలి అని అడిగాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ ఆశ్రమంలో ప్రవేశించారు. ఆ మునులు వాళ్ళకి స్వాగతం పలికారు. తం దృష్ట్వా మునయః సర్వే సిద్ధాశ్రమ నివాసినః ఉత్పత్యోత్పత్య సహసా విశ్వామిత్రమపూజయన్. వాళ్ళంతా మిక్కిలి ఉత్సాహంతో ముందుకు వచ్చి ఆ విశ్వామిత్రుణ్ణి అపూజయన్ను, ఆ స్వాగత సత్కారాలు అందించి ఋషిని పూజించారు. ఆ విశ్వామిత్రుణ్ణి సత్కరించిన విధంగానే రామలక్ష్మణుల్ని కూడా సత్కరించారు. వాళ్ళకు కూడా అతిథి క్రియలు నిర్వహించారు. వచ్చిన తర్వాత అందరూ కొంచెం సేపు విశ్రమించారు. ముహూర్తమధ విశ్రాంతౌ రాజపుత్రావరిందమౌ ప్రాంజలి మునిశార్దూలం ఉచతూ రఘునందనౌ. రఘునందనులు ఇద్దరు ప్రాంజలించి నమస్కరించి విశ్వామిత్రుడితో అంటున్నారు. ఏమని హామీ ఇస్తున్నాడు ఆయన. శ్రీ భగవానుడు విశ్వామిత్రుడికి కర్తవ్యం బోధిస్తాడు అనవచ్చు, లేదా మీరు మీ యొక్క సంకల్పాన్ని నిరభ్యంతరంగా పూర్తి చేయండి, ప్రారంభించండి, పూర్తి చేయండి అని చెప్తున్నాడని
మనం భావించవచ్చు. ఏమి అంటే పరమాత్మ ఆ యాగ సంరక్షణ బాధ్యత తీసుకుని యాగాన్ని నిర్వహించేటటువంటి బ్రహ్మర్షికి ఏ విధమైనటువంటి అపకారం జరగకుండా, విఘ్నాలు రాకుండా రక్షించటానికి ఆ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఎలాగా? చాలా వినయంగా. మరి మీరు ఇలా చేయండి అని చెప్పకూడదుగా. కానీ నెమ్మదిగా ఏమంటున్నాడు? అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రంతే ముని సత్తమా. ఇప్పటిదాకా విశ్వామిత్రుడి మనసులో ఎక్కడో మూల భయం ఉంది. భయము అంటే తాను యజ్ఞం ప్రారంభించగానే వాళ్ళు వచ్చి పడతారు, వాళ్ళని శపించి తన తపశ్శక్తిని వృధా చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అది ఒక వంక. కానీ లోకానికి విశ్వామిత్రుడు వలన జరగవలసిన మహోపకారం ఎదర ఉండగా ఆయన ఆ తపశ్శక్తిని వృధా చేసుకోవటం అనే ప్రశ్న రాదు. ఏమిటి లోకానికి ఆయన చేయవలసినటువంటి మహోపకారం? శ్రీరాముడి చేత ఆ తాటకాశ్రమానికి తీసుకొచ్చి తన యజ్ఞం అనే వంకతో తాటకా వధ, మారీచ సుబాహు వధ, ఇంకా బాలకాండంలో చివరిదాకా చేయవలసిన కార్యక్రమాల గురించి యొక్క ప్రస్తావన, ఆ విషయాలను జరిపించడం అనే మహాబాధ్యత, గురుతరమైన బాధ్యత, గురువుగా తాను నిర్వహించవలసిన బాధ్యత, శిష్యుడినిగా శ్రీరాముడిని చేసుకునవలసిన బాధ్యత. శిష్యుడు ఎప్పుడూ బాలుడే. శిష్యుడు ఎప్పుడూ బాలుడే. ఎవరి ముందు? గురువు గారి ముందు. గురువు పెద్దవాడు. గురువు అనే శబ్దంలోనే తెలుస్తోంది, బాలుడు అనే శబ్దంలోనే తెలుస్తోంది. శ్రీరాముడు జగద్గురువైన విశ్వగురువైనటువంటి విశ్వామిత్రుని ముందు శిష్యత్వాన్ని నిర్వహిస్తూ బాలుడుగా ఉండి శిష్య ధర్మాన్ని నిర్వహించి లోకానికి గురు శిష్య సంబంధం ఏ విధంగా ఉండాలో చెప్పాడు. కాబట్టి తాను బాలుడుగానే శిష్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఇది బాలకాండ. అంతే తప్ప శ్రీరామచంద్రుని యొక్క బాల్యాన్ని ఒక్క ముక్క కూడా వర్ణించలేదు వాల్మీకి మహర్షి. బాలకాండ అని పేరు మాత్రం పెట్టాడు. ఎలా అది సార్థకమవుతుంది? ఇదిగో ఈ విధంగా శిష్యుడుగా ఆయన బాలుడే కాబట్టి ఇది బాలకాండ. అంతేగాక రామాయణం 6 కాండల్లోనూ మొదటిది కాబట్టి మొదటిది ఒక నాయకుడి యొక్క కథని వర్ణించేది. మొట్టమొదట్లో నాయకుడు వృద్ధుడుగా ఉండటాన్ని వర్ణించదుగా. మొదటి కథాభాగంలో మొదటి ప్రకరణం అనేది మొదటి లేకపోతే ఒక శాకుంతలం లాంటి ఒక శృంగార రసపరమైనటువంటి నాటకంలో మొదట్లో శృంగారం యొక్క ఉత్పత్తికి తగినటువంటి భావాలు, అది బాల్యంలో అది బాలత్వం. అవి ఆ విధంగా ఆ బాలత్వాన్ని చూపించేటటువంటి విధానంగా చెప్పాలి. కానీ రామాయణం బాలకాండ స్పష్టమైన ఉదాహరణ. వాల్మీకి పెట్టినటువంటి బాలకాండ అనే నామం సార్థకమైంది. ఆ విధంగా శిష్యుడిగా అంటున్నాడు, శిష్యుడిగా హామీ కూడా ఇస్తున్నాడు. అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రం తే ముని పుంగవ. నీకు భద్రమగుగాక, నేనున్నాను. నీకు ఏ విధమైనటువంటి విఘ్న భయం అవసరం లేదు. ఈ రోజే నువ్వు యాగదీక్షని స్వీకరించు. సిద్ధాశ్రమోయం సిద్ధస్యాత్. ఇదే మాట మళ్ళీ చివరిలో విశ్వామిత్రుడు అన్నాడు, స్వామి నీ వలననే ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు వచ్చిందయ్యా అని ఆయన అన్నాడు. సిద్ధాశ్రమం అంటే మనోరథం సిద్ధించినటువంటి ఆశ్రమం. ఎక్కడ సిద్ధించిందో అదే సిద్ధాశ్రమం, అదే పవిత్రాశ్రమం. పవిత్రాశ్రమం శ్రీ పరమేశ్వరుని యొక్క ప్రసంగంతో కూడి ఉన్నది. సిద్ధాశ్రమం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసంగంతో కూడి ఉన్నది. అక్కడ మన్మధుడు, పవిత్రాశ్రమంలో మన్మధుడు సంహరించబడ్డాడు. మన్మధుడు సంహరించబడినా కూడా, అనంగుడైనా కూడా అతడికి కనిపించినటువంటి శరీరం లేదు, కానీ మనిషి ఉంటాడు. అతని ప్రభావం ఎప్పుడూ పోదు. మదనుడి ప్రభావం పోతే జగత్తు యొక్క సృష్టి లేదు కదా. క్రిమి కీటకాల దగ్గర నుంచి పెద్ద పెద్ద
మహాజంతువుల దాకా కూడా ఈ కామభావం అనేది సంతానోత్పత్తికి ఇది ప్రధానమే. కానీ కామాన్ని, అది ధర్మబద్ధమైన కామం ఉండాలి. అందుకని మన్మధుణ్ణి కొంచెం కంట్రోల్లో పెట్టాడు పరమేశ్వరుడు. అక్కడ కామం ఒకటే కాదు, కామంతో పాటు క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, ఇదిగో ఈ రక్షోగుణాలు, రాక్షసుల గుణాలు, వీటిల్లో ఆ తాటక, తర్వాత సుబాహుడు, మారీచుడు, వీళ్ళ యొక్క ఈ రాక్షస స్వభావాన్ని ఈయన మట్టుబెట్టి మొత్తం మీద మానవులు ఇలా ఉండాలి. పరమేశ్వరుడు ఏం చెప్పాడు పవిత్రాశ్రమంలో? ధర్మబద్ధమైన కామం, ఈ సంసారాన్ని ముందుకు నడిపించే వరకే పరిమితమైన కామం. తర్వాత ఆ కామం స్థానంలో ధర్మం ప్రవేశించి ఆ ధర్మం మోక్షానికి తీసుకెళ్ళాలి. ఇది మానవ జీవితం యొక్క లక్ష్యం, పరమార్థం. అంతే తప్ప మిగతా ఏవి కాదు. అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే దాన్నే పరమేశ్వరుడు ప్రారంభించినటువంటి ఆ సందేశాన్నే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా ఇక్కడ తాను అవతరించి దాన్ని ఇంకొంచెం ప్రపంచించి విస్తరించి చూపించాడు ఈ సిద్ధాశ్రమంలో. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ తాటకావనం కూడా మళ్ళీ ఆ తాటకా ప్రభావం చేత నిర్మూలింపబడి మళ్ళీ అది కూడా సుభిక్షమైన దేశంగా తయారైంది. కాబట్టి ఇది ఒక బాలకాండలో మానవ జీవితానికి చక్కని సందేశం, అనుసరణీయమైన సందేశం. ఈ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా కొంచెమైనా అర్థం చేసుకుంటే ఆ కొంచెం ఆచరణలో చూపించుకోగలిగితే మానవ జీవితం సార్థకమవుతుంది. ఎప్పుడైనా చెప్పుకున్నంత మాత్రాన, విని అక్కడి నుంచి లేచక్కపోయినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు. చెప్పటమే కాదు, వినటమే కాదు, ఎవరైనా ఆచరణలో పెడితేనే దానివల్ల ప్రయోజనం అని రామాయణం ఘంటాపథంగా ఘోషిస్తున్నది. అదే అంటున్నాడు ఆయన, అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రంతే ముని పుంగవ సిద్ధాశ్రమోయం సిద్ధస్యాత్ సత్యమస్తు వచస్తవ. ఈ సిద్ధాశ్రమం నీ యజ్ఞం సిద్ధిస్తుంది కాబట్టి ఇది నీకు సిద్ధాశ్రమం. మానవుడు ఏం చేయాలి? తాను సాధన ఎక్కడ ఇంట్లో ఉండి చేస్తున్నాడా, సన్యాసం స్వీకరించి చేస్తున్నాడా, గృహస్థుడై ఉండి మోక్ష పదంలో ప్రయాణిస్తున్నాడా, ఎక్కడైనా ఉండనివ్వండి, తానున్న ప్రదేశాన్ని సిద్ధాశ్రమంగా మార్చుకోవాలి అని సందేశం. అదే నామకరణంలో ఉన్నటువంటి ఔచిత్యం. సిద్ధాశ్రమోయం సిద్ధస్యాత్ సత్యమస్తు వచస్తవ. నీ మాట నిజం అవ్వాలి. ఏం మాట అది? అత్రైవ పురుష వ్యాఘ్ర హంతవ్యా దుష్టచారిణ. అక్కడే నా ఆశ్రమంలోనే వాళ్ళ రాక్షసులు వచ్చినారు, నా యజ్ఞాలకు విఘ్నం కలిగిస్తున్నారు, వాళ్ళు హంతవ్యాహ, వాళ్ళని నువ్వు సంహరించాలని నాతో చెప్పావు కదా, ఆ మాట సిద్ధిస్తుంది. నీ యజ్ఞము సిద్ధిస్తుంది, నీ మాట సిద్ధిస్తుంది. కాబట్టి సత్యమస్తు వచస్తవ అని వాళ్ళతో ఆయన ఆ రెండు మాటలు సాభిప్రాయంగా పరమాత్మ. అసలు ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. అయ్యవారు అమ్మవారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్క అక్షరం విడిచిపెట్టకుండా శ్రీమద్ రామాయణంలో స్వీకార్యమే కాదు, ఆలోచనీయమే కాదు, ఆచరణీయాలు. ఎంతవరకు ఆచరణీయాలు అంటే ప్రాప్తం ఎంతో అంతవరకే ఆచరణలో సాధ్యమవుతుంది. కానీ తెలుసుకుంటే చాలు. శృతం హరతి పాపాని. కొంత విన్నందువల్ల దోషం పోతుంది కదా. ఏం దోషం పోతుంది? ఇప్పటిదాకా నీకు అసలు రామాయణంలో ఇంత అర్థం ఉన్నది మనం గ్రహించాలనే ఆలోచన రాకపోవటం అనే ఆ స్థితి నుంచి, ఆ దుస్థితి నుంచి నిన్ను కాపాడి పైకి తీసుకొచ్చి రామాయణంలో ఉన్న పరమార్థాన్ని నేను గ్రహించాలి, రామాయణ మార్గాన్ని నేను అనుసరించాలి అనే ఒక ఉన్నత స్థితికి రావటం మనిషి రావటం, ఇంకా అంతకంటే ఇంకా కావలసింది ఏముంటుంది సాధకుని యొక్క దృష్టిలో? అదే చెప్తున్నాడు. సత్యమస్తు వచస్తవ అంటే నీ మాట నిజం అవుతుంది అంటే నేను రాక్షసుల్ని సంహరిస్తాను అని పరమాత్మ హామీ ఇస్తున్నాడు. స్వామివారు విశ్వామిత్రుడికి హామీ ఇచ్చాడు. వాళ్ళ మాటలు విని ముని యజ్ఞ దీక్షను స్వీకరించాడు. రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడ హాయిగా
ప్రశాంత చిత్తులై ఆ రాత్రి గడిపారు. ఆ రాత్రి ఎలా గడిపారు? ప్రశాంత చిత్తులై జాగరూకతతో గడిపారు. ఇక్కడ కల్పవృక్షం కవి సమ్రాటులు ఒక అద్భుతమైన భావన చేశారు. వాల్మీకి ఏమన్నాడు? వాళ్ళు ఆ రాత్రిని సుసమాహితౌ అన్నాడు. కుమారావపి తాం రాత్రిం ఉషిత్వా సుసమాహితౌ. సమాహితులు అంటే ఏకాగ్ర దృష్టి గలవాళ్ళు, తాము చేయవలసినటువంటి కర్తవ్యాన్ని గురించే ఆలోచిస్తున్న వాళ్ళు, దాన్నే తలుచుకుంటున్న వాళ్ళు నిద్రలో కూడా అనే భావాన్ని తీసుకుని ఒక చక్కటి భావాన్ని విస్తరింపజేశారు కవి సమ్రాటులు. ఆయన ఏమంటున్నారు ఇక్కడ? ఆ నిశి నొక్క కన్ను దివిజారులపై నిడి, ఒక కన్ను దివిజారులపై నిడి. దివిజారుల మీద ఒక కన్ను వేసి ఉంచి ఒక్క కంటితో ఊనిన నిద్రలో, ఆయన రెండు కళ్ళల్లో ఒక కన్ను దివిజారులు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వచ్చారా లేదా ఏమిటి అని పహారా కాస్తూనే ఉందిట. మరొక కంటితో ఊనిన నిద్రలో శ్రీరామచంద్రుడు ఆ రాత్రి ఒక కంటితోటే నిద్రపోయాడు. అంటే నిద్రలో కూడా ఇదే విధమైనటువంటి రాక్షసుల్ని, వాళ్ళ జాడల్ని గమనించటం అనే ధ్యాసలోనే స్వామివారు నిద్రించారు. ఊనిన నిద్రలో రఘుకులో ధ్వగుడు ఆత్మన్. ఆయన ఆ రాత్రి మనసులో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అలాగే ఒక భావన వచ్చింది. ఏమిటా భావన? బలి క్రతుస్థలిన్ తాను వామనుండగుచు దక్కిన తారిన ఛాయనించుచున్. దానికి ఆయనకు ఒక కళనండి, ఆలాపనానండి, మరి ఆ ఎంచుచున్ అనుకున్నాడు. తాను వామనుడైనట్టు బలి యొక్క యజ్ఞానికి వెళ్ళినట్టు, రేపు యజ్ఞం జరగబోతోందిగా, ఆ యజ్ఞం ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా జరుగుతుంది ఊహించుకుంటూ ఉంటే తాను ఇంతకు ముందు ఒక జన్మలో ఒక అవతారంలో, వామనావతారంలో బలి చక్రవర్తి చేస్తున్నటువంటి ఆ యజ్ఞం మొత్తాన్ని పరిశీలించాడు. అందరినీ పలకరించాడు, అందరితో మాట్లాడాడు, సరదాగా మాట్లాడాడు. ఆ విషయం ఇప్పుడు స్వామివారికి ఇక్కడ గుర్తొచ్చి బలి క్రతుస్థలిందాను వామనుండగుచు దక్కిన తారిన ఛాయ నెంచుచున్ తానయినట్లు. తాను మళ్ళీ వామనుడైనట్లుగా స్వామివారికి ఒక ఆలోపన వచ్చింది. అట్ల మేల్కనియు తాను వామనుడవుటనెంచుచున్. తాను కూడా వామనుడవటాన్ని అనుకున్నాడు అని ఒక చక్కటి భావన పటిమని ప్రదర్శించింది కల్పవృక్షం. సరే, ఇప్పుడు రామలక్ష్మణుడు ఇంక వీళ్ళు శత్రు సంహార దక్షులు, వారు దేశకాలజ్ఞులు కూడా. ఆ దేశకాలజ్ఞత, దేశం కాలం, ఈ దేశకాలం ఎవరికి తెలుస్తుంది? దేశకాలానికి లోబడిన వాళ్ళకి దేశకాలాన్ని గురించిన పరిజ్ఞానం ఉండదు. ఎవరికి ఉంటుంది? దేశకాల అతీతులైన వాళ్ళకే దేశకాల పరిజ్ఞానం. మీరు అలా అంటానికి కుదరదు, దేశకాలాన్ని గురించి మాకు తెలియదా అని మనం అనుకోవచ్చు, తప్పులేదు, ఇది పరిమితమే, ఇందులో ఏం పెద్ద విశేషం లేదు. కానీ దేశకాలాలు, పరమాత్మ దేశకాల అతీతుడు కాబట్టి ఏ దేశం, ఏ కాలం, ఏ సమయంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. అందుకే దేశకాలజ్ఞులు కాబట్టి భగవన్ శ్రోతుమిచ్చావ యస్మిన్ కాలే నిశాచరౌ సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్ నాతివర్తేత తక్షణం. మీరు ఖచ్చితంగా చెప్పాలి, ఆ క్షణం మించిపోకూడదు. ఆ క్షణం మించిపోతే వాళ్ళ వల్ల ఆ నష్టం జరిగిపోతుంది. ఇంకా నష్టం జరిగిపోతే మేమెందుకు, మరి మీరు ఇంత శ్రమపడి మీరు మమ్మల్ని ఈ పనిలో నియోగించడం ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా మాకు మీరు తెలియజేయండి, ఎప్పుడు ఏ కాలంలో వాళ్ళు సంరక్షణీయవు. ఇక వాల్మీకి ఇక్కడ సంరక్షణీయవు అనే ఆ రాక్షసుల్ని నేను రక్షిస్తాను అని శ్రీరాముడు అంటున్నాడు అని కాదు. ఇక్కడ గోవిందరాజీయ వ్యాఖ్య ఏం చెప్తున్నదంటే, సంరక్షణీయవు అంటే దానికి అర్థం నివారణీయవు అని. ఒక్కొక్క ధాతువుకి అనేక అర్థాలు ఉంటాయి. ఒక అర్థం ఉంటే దానికి వ్యతిరేక అర్థం కూడా ఆ ధాతువుకు ఉంటుంది. అలాంటి ఘట్టాలు, అలాంటి ధాతువులు కొన్ని ఉన్నాయట సంస్కృత భాషలో. అవన్నీ మనకి తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ రక్ష అనే ధాతువుకి మాత్రం
ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నివారణ అనే అర్థం ఎందుకు చెప్పాలి అంటే ధాతునాం అనేక అర్థత్వాత్. ఇక్కడ విపరీతార్థం చెప్పాలి. సంరక్షణీయం అంటే వాళ్ళని నివారించాలి, అంటే వాళ్ళ యొక్క ప్రభావం యజ్ఞం మీద పడకుండా చెయ్యాలి అనేది. లేదా సంరక్షణీయం అంటే రక్షణ అనే పదం ఉంది కదా, రక్షణ అంటే అర్థం ఏమిటి? ఇష్ట ప్రాప్తి. అంతేకాదు అనిష్ట నివృత్తి కూడా. ఇష్టప్రాప్తే రక్షణ అనుకోవటం కాదు, అది సగమే. మిగతా సగం అనిష్ట నివృత్తి, అనిష్టాన్ని పోగొట్టడం. కాబట్టి ఇప్పుడు సంరక్షణీయం అంటే అనిష్టాన్ని నేను నివృత్తి చేయటానికి నాకు ఆ రాక్షసుల యొక్క విషయ వివరాలు కావాలి అని అంటున్నాడని భావం. సరే, ఆ తర్వాత యుద్ధానికి సిద్ధంగా ఉన్న రాజపుత్రుల్ని మునులంతా ప్రశంసించారు, ఆశీర్వదించారు. వాళ్ళతో శ్రీ రామలక్ష్మణులతో ఇలా అంటున్నారు, ఈ రోజు నుంచి 6 రోజులు ముని మౌన దీక్షలో ఉంటాడు, మీరు జాగ్రత్తగా రక్షించండి నాయన అని వాళ్ళందరూ అన్నారు. వాళ్ళు అలాగే జాగ్రత్తగా రక్షించారు. ఆ రక్షణ కార్యక్రమంలోనే వాళ్ళు నిమగ్నులై ఉన్నారు. ఇంకా వేరే దృష్టి లేదు. ఆ యజ్ఞం 5 రోజులు జరిగింది. 5 రోజులు వీళ్ళు కంట్లో ఒత్తులు వేసుకుని యజ్ఞాన్ని రక్షణ చేస్తూనే ఉన్నారు. 6వ రోజున సౌమిత్రిమబ్రవీతు రామో ఎత్తో భవ సమాహిత. నువ్వు ఆయత్తుడుగా ఉండు లక్ష్మణ. ఇవాళ 6 ముని విశ్వామిత్ర మహర్షి 6 రోజులు యజ్ఞం చేస్తారని మునులు చెప్పారు కదా. 5 రోజులు నెట్టుకొచ్చేసాం మనం. ఇంకా 6వ రోజు తప్పనిసరిగా ఈ రోజు ఏదో ఒకటి జరిగి తీరుతుంది. అందుకని సమాయత్తో భవ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని తమ్ముడిని హెచ్చరించాడు. అంటే అర్థం ఆయన ఈయనకంటే ముందే ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. అది అలా చెప్పటం పద్ధతి. రాముడిలా అంటూ ఉండంగానే సూచ్యార్థ సూచన, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే జాగ్రత్తగానే ఉన్నాడు. ఆ రానేదేదో వచ్చినా వీళ్ళు జాగ్రత్తగానే ఉన్నారుగా. యజ్ఞ వేదిక నుంచి అగ్ని జ్వాలలు భగ ప్రజ్వరలటం మొదలెట్టాయి ఉన్నట్టుండి ఒక్కసారిగా. వాళ్ళు ఏమీ అందులో ఆజ్యం అది ఏమీ హోమం సమర్పించలేదు. అయినా సరే ఉన్నట్టుండి ఆ అగ్ని అది విపరీతంగా దానికి ఏదో భయం కలిగి, అగ్నిదేవుడికి ఏదో భయం కలిగి ఎక్కడికో పారిపోతున్నట్టు అనిపించి ఉన్నట్టుండి విపరీతంగా జ్వాలలు రావటం ప్రారంభించింది. అది ప్రజ్వలతతో వేది సోపాధ్యాయ పురోహిత. వేదికి ప్రజ్వల బాగా మండిపోయింది. ఒక్కమ్ముడిగా పైకి ఎగసిపడ్డాయి ఆ అగ్ని జ్వాలలు. ఇది రాక్షసుల రాకని సూచించేటటువంటి ఉత్పాతం. ఆ దిశ నుంచి, పైగా ఆకాశం నుంచే ఓ భయంకరమైన మహాశబ్దం బయలుదేరింది వచ్చింది. ఆకాశేచ మహాన్ శబ్ద ప్రాదురాసీత్, ఉద్భవించుకొచ్చింది. ఏం జరుగుతోంది? మారీచస్య సుబాహుశ్చ తయోరనుజరాశ్చయే. మారీచుడు అనేవాడు వీడు తాటక యొక్క కుమారుడు. ఈయన మిత్రుడు ఒకడున్నాడు సుబాహుడు. వీళ్ళిద్దరి పేర్లు కూడా సుబాహుడు. మంచి బాహువులే, కానీ ఆ సుబాహుడు తన బాహువులతో అన్ని దుష్కార్యాలు చేస్తుంటాడు. అలా చేస్తే అది అన్వర్థనామధేయం కాదు, అది విపరీతమైనటువంటి అర్థాన్ని దారితీస్తుంది అని అది చెప్పడానికే మారీచుడు. ఈ మారీచ అనే శబ్దం ఋషుల్లోకి ఉన్నది. కాశ్యపుడు మారీచుడు అనే పేరుంది. మరీచి మహర్షి ఉన్నాడు. ఈ మారీచుడు అనే శబ్దం రాక్షసుడికి ఉన్నది. మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరశ్చయే ఆగమ్య భీమసంకాశౌ రుధిరౌఘమవాసృజన్. రక్తవర్షాన్ని వాళ్ళు వర్షిస్తున్నారు. ఇంకా రక్తం శాంతం వాళ్ళు దిమరిస్తున్నారు. సాతేన రుధిరౌఘేణ వేదిర్జజ్వాల మండిత. ఆ రక్తం అక్కడ కనపడంగానే ఇక్కడ వేదికి జజ్వాల, వేదిక అది ప్రజ్వలటానికి ఆ రక్త దర్శనం కారణం. సహసాభిద్రుతో రామ, మరుక్షణం రాముడు అభిద్రుత అక్కడికి గబగబా వేగంగా అక్కడికి వెళ్ళి తానపశ్యత్తతో దివ్య ఆకాశంలో వీళ్ళిద్దరూ రాక్షసులు కనిపించారు. లక్ష్మణ చూడు వీళ్ళని, నేను మానవాస్త్రాన్ని ఇంకా ఆ రక్తం కింద పడితే ఇంకేముంది, పడకుండానే మానవాస్త్రాన్ని ప్రయోగించి ఈ మాంస భక్షకుల్ని వాయువు మేఘాల్ని ఏ విధంగా తోలి అవతల పారేస్తుందో వీళ్ళని అలా చెదరగొడతాను చూడు అన్నాడు. అంటూ మానవాస్త్రాన్ని
ప్రయోగించాడు. మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమ క్రుద్ధో మారీచో రసి రాఘవ. శ్రీరాముడికి అంత కోపం ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. మహాకోపంతో ఆయన ఆ మారీచుడి యొక్క ఉరసి వక్షస్థలం మీద ఈ మానవాస్త్రంతో ప్రయోగించేసరికి అది వెళ్ళి చిక్షేప ఆ వాడి రొమ్ముని పగలగొట్టి పారేసింది. సతేన పరమాస్త్రేణ మానవేన సమాహత తాడింపబడిన వాడై ఆ మారీచుడు సంపూర్ణం యోజన శతం క్షిప్త సాగర సంప్లవే. ఎక్కడో యోజన శతాల్లో ఉన్న సాగరంలో వాడు క్షిప్త విసిరివేయబడ్డాడు. అది మరణించలా, వాడు స్పృహ కోల్పోయి దూరంగా కొట్టుకుపోతున్నాడు, ఎగిరిపోతున్నాడు ఆ మానవాస్త్రం యొక్క ప్రభావం చేత. లక్ష్మణ పశ్య లక్ష్మణ సీతేషు మానవం ధర్మసం. దీనికి సీతేషు అని పేరు. చల్లటి అస్త్రం ఇది. చల్లగా ఉంటూనే అది చేయాల్సిన పని చేస్తుంది. కొన్ని అస్త్రాలు ఉష్ణాన్ని, మరికొన్ని శీతలత్వాన్ని, మరికొన్ని మరొక విధమైన భావాల్ని అవి ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇది సీతేషు మానవం ధర్మ సంహితం మోహయిత్వా నయచ్చేనం. వీడిని మోహింపజేసి లాక్కుపోతుంది. ఎక్కడికి లాక్కుపోతుందో దానికే తెలియదేమో. నచ ప్రాణైర్వ్యయుజ్యత, కానీ ప్రాణాలు మాత్రం తీయలేదు అని చెప్తున్నాడు. సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యం ఆగ్నేయమద్భుతం స్వబాహూరసి చిక్షేప. ఆ తర్వాత దివ్యమైన ఆగ్నేయాస్త్రాన్ని తీసుకొని సుబాహును యొక్క ఉరసి చిక్షేప, వాడి రొమ్ము మీద వేశాడు. అది సవిద్ధ ప్రాప తద్భువి. ఆ అస్త్రం ఎప్పుడైతే వాడిని బలంగా గుండెలు చీల్చేసిందో వాడు ప్రాప తద్భువి, నేల మీద పడిపోయినాడు. పడిపోయినాడంటే మరణించాడు. సుబాహుడు మరణించాడు. ఈ మారీచుడు ఎడిపోయాడో తెలియదే ఉంది. వెళ్ళి సముద్రంలో పడ్డాడు. ప్రాణాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో, మళ్ళీ ఎక్కడ కనపడతాడో, ఎప్పుడు కనపడతాడో చూద్దాం. కనపడతాడు, బతికే ఉన్నాడుగా, వస్తాడు. శేషాన్, ఇంకా మిగిలిన ఆయనతో వీళ్ళిద్దరితో వచ్చిన అనుచరులు ఉన్నారు. శేషాన్ వాయవ్యమాదాయ నిజగాన మహాయశా. వాయవ్యాస్త్రాన్ని తీసుకుని దాన్ని ప్రయోగించేసరికి మునులందరూ నిజగాన వాళ్ళని కొట్టారు. ఆ వాయవ్యాస్త్రంతో వాళ్ళంతా మరణించారు. మునులంతా సంతోషించారు, శ్రీరాముణ్ణి పూజించారు, ఎంతో ఆనందించారు, మరి ఆయన్ని ప్రశంసించారు. విశ్వామిత్రుడు అంటున్నాడు, కృతజ్ఞత భారంతో కళ్ళల్లో హర్షబాష్పాలు వెలుగుతుండగా ఆయన జీవితం కృతార్థమైంది. ఆ పరమాత్మతోటే తన ధర్మ దీక్షని రక్షింప చేసుకుని ఈ యజ్ఞం చేసింది ఆయన. ఎందుకండి అంటే ఈ యజ్ఞ ప్రభావం చేత మోక్షం అంటే ఏదైతే ఉందో, ఆ మోక్ష ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని పొందటమే ఆ మహాముని యొక్క, మహర్షి యొక్క, బ్రహ్మర్షి యొక్క లక్ష్యం. అది నిజంగా ఆయన యొక్క జీవితం చరితార్థం అని మనం చెప్పచ్చు. ఆయన అంటున్నాడు, కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశా. హే రామా, ఈ సిద్ధాశ్రమం నిజంగా సిద్ధాశ్రమం అయిందయ్యా. సిద్ధి పొందిన వాళ్ళు సిద్ధులు. ఈ సిద్ధులు అనేది యక్ష కిన్నర కింపురుష విద్యాధర సిద్ధ అనే దాంట్లో ఉన్న సిద్ధులు ఉన్నారు. సిద్ధి పొందిన వాళ్ళు సిద్ధులు మనుషుల్లోనే ఉంటారు. బయటికి కనపడతారా? నేను సిద్ధి పొందాను అని ఎవరు ప్రకటనలు చేయరు. అది వాళ్ళ యొక్క ఆ విధానం చూసి మనలాంటి వాళ్ళని గ్రహించి నమస్కరించి అలా చేయటం వల్ల మన హృదయంలో ఆ వినీతత్వం ఏర్పడి ఒక విధమైన వినయం ఏర్పడి అది మన యొక్క అంతఃశుద్ధికి, సత్వశుద్ధికి దారి తీస్తుంది. రామాయణ శ్రవణం కేవలం సత్వశుద్ధి చేస్తే చాలు, ఇంకా అంతకంటే వేరే ప్రయోజనం అక్కర్లేదు. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పని చేయాలి. అంతే తప్ప ఏ ప్రయోజనం లేకుండా ఏదో చేశాం, ఎందుకో చేశాం అనే ఉద్దేశంతో కాకుండా ఈ ప్రయోజనాన్ని నిరంతరం దృష్టిలో పెట్టుకుంటే సత్వశుద్ధి అయితే అంతకంటే అసలు మానవుడు సాధించవలసింది ఏది ఉండదు. ఈ విధంగా విశ్వామిత్రుడు వారి యొక్క యాగం శ్రీరామచంద్రుడి చేత, లక్ష్మణస్వామి చేత సంరక్షించబడింది. తర్వాత కథాభాగం ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం.
అంతవరకు స్వస్తి.